అది ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది తెలియదు. బెట్టింగ్ కంపెనీ ఓనర్ అకౌంట్లకా కాదు, లేదా అందులో పనిచేసే ఒక ఎంప్లాయర్కా అకౌంట్లకా కాదు. ఎవరు తెలుసా? నీతో ఉంటున్న వాళ్ళ అకౌంట్కి. నిజంగా. ఎందుకంటే బెట్టింగ్ ఒక బెట్టింగ్ ప్లాట్ఫామ్లో బెట్టింగ్ యాప్లో మనం అమౌంట్ డిపాజిట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ చెక్ చేయండి. ఎలా ఉంటుందంటే, మీరు ఒక డిపాజిట్ చేస్తున్నారు ఒక పర్టికులర్ ఏదో ఒక బెట్టింగ్ ప్లాట్ఫామ్ అనుకోని డిపాజిట్ కొట్టారు, యూపీఐ త్రో లేకపోతే చేస్తున్నారు. మీకు బెట్టింగ్ అంటే డిపాజిట్ చేసినప్పుడు మీకు యూపీఐ నేమ్ కనిపిస్తుంది ఫస్ట్ టైం డిపాజిట్ చేసినప్పుడు. అది సెకండ్ టైం డిపాజిట్ చేసినప్పుడు అదే నేమ్ కనిపిస్తుందా? ఒకసారి ట్రై చేయండి, కనిపించదు. ఆ థర్డ్ టైం కనిపించదు. ఎందుకంటే అకౌంట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది 1 or 2 డేస్కి, ఎవ్రీ అవర్కి, ఎప్పుడైతే తెలియదు, చేంజ్ అయితేనే ఉంటుంది అకౌంట్స్. సో ఈ స్టోరీ మొత్తం దాని చుట్టే రన్ అవుతుంది. అది ఎవరిదో తెలుసుకోండి. దిస్ ఈస్ ద స్టోరీ. ఆ అకౌంట్స్ రిలేటెడ్ ఈ స్టోరీ. దాంట్లో స్కామ్ అయిన వాళ్ళు, స్కామ్ చేసిన వాళ్ళు, దాని రిలేటెడ్ మాత్రమే ఈ స్టోరీ. హోప్ యూ గైస్ గాట్ ఇట్. లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ.